మనిషి ఆలోచన వేరే ఉంది. మనిషి ఆలోచన ఏంటంటే సరదాను కోరుకుంటా ఉన్నాడు, సుఖాన్ని కోరుకుంటా ఉన్నాడు, ఆనందాన్ని కోరుకుంటా ఉన్నాడు. దానివల్ల ఉండవలసిన ప్రశాంతతను కోల్పోతూ ఉన్నాడు. తనకు సంబంధం లేని వాటిని కావాలని కోరుకుంటా ఉన్నాడు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తూ ఉన్నాడు. తనకు సంబంధం లేకపోయినా తనకు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల ఏం కోల్పోతూ ఉన్నాడు? మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నాడు. ఈ మనశ్శాంతిని కోల్పోయి లెక్కడెక్కడో దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలైనటువంటి మార్గాన్ని మాత్రం కనుగోలేకపోతా ఉన్నాడు, కనిపెట్టలేకపోతా ఉన్నాడు. కానీ వాక్యం చెప్తా ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, మనశ్శాంతి దొరికే స్థలం ఒకటి ఉంది. మీరు గమనిస్తున్నారో లేదో? మనశ్శాంతి దొరికే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం యొద్దకు నడిపించే మార్గం ఒకటి ఉంది. మీరు కనుగోలేకపోతా ఉన్నారు, దాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు.